చేత ఆకలేస్తుంది నిన్న గుబ్బకాయలని తెచ్చాను తీసుకురాబోయే. ఇదిగోండి సింతకాయలు. ఏంటి సేవ సింతకాయలు అంటారేంటి మీ ఊళ్ళో? మరి మా ఊళ్ళో సింతకాయలు అంటారు. మీ ఊళ్ళో ఏమంటారు? ఇక్కడే మా ఉంటారు. ఊళ్ళో ఇక్కడేమో గుబ్బకాయలు అంటాం మేము. మా నాన్న చిన్నప్పుడు బాగా తెచ్చేవాడు ఈ బయట అమ్మేవాళ్ళని. అప్పుడంతా ఇవన్నీ కలిపితే 10 వేసులు. ఇప్పుడు నేను ఎంత పెట్టి తెచ్చాను తెలుసా? ఎంత? 25 రూపాయలు పెట్టి తెచ్చాను ఇవన్నీ. అయినా సరే పర్లేదండి. సీజన్ వరకు ఫుడ్ కాదండి. సీజన్ వరకు ఫుడ్కి ఎంత పెట్టినా పర్వాలేదు. ఎందుకంటే ఇందులో కాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి కూడా ఉంటాయండి. అంతేకాదు జ్ఞాపశక్తి కూడా పెంచుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. మా నాన్నమ్మ షుగర్ ఉందని తెచ్చేవాడు. షుగర్ తింటుంటే షుగర్ కంట్రోల్లో ఉంటారట. ఇంకా పైల్స్కి మంచిదని చెప్పేసి పైల్స్ తగ్గుతాయని చెప్పేసి తెచ్చేవాడు. అంతేకాకుండా ఇదిగో తిను పెడుతున్నాను, నువ్వు ఇంట్లో పిల్లలకు కూడా పెట్టు. ఇంతేకాకుండా ఇది తింటుంటే చర్మం మీద ముడతలు అవి తగ్గుతాయంట. తర్వాత 50 దాటిన తర్వాత ముడతలు అవి తగ్గుతాయంట. అంతే మొహం కాంతివంతంగా కూడా ఉంటుందండి. ఈ నోటిపోత తగ్గుద్దంట, కడుపులో అల్సర్ మంట లాంటిది కూడా తగ్గుద్దంట. ఇవి మనం తింటుండే కదా, పొటాషియం, కాల్షియం కూడా ఉంటాయండి. మనం తింటమే కదండి, పిల్లలకు కూడా పెడుతుండాలండి. సీజన్ వరకు ఫుడ్లు కొంచెం వగరుగా ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టపడరు, కానీ కంపల్సరీ పెడుతుండాలి. అందులో ఎర్రగా ఉన్నాయేమో బాగుంటాయండి, చాలా ఇవి కొంచెం ఏమో వగరుగా ఉంటాయండి. ఇవి వచ్చేసేసి కొంచెం బాగుంటాయండి. ఇలాంటి చూసి పెడితే పిల్లలు కంపల్సరీ తింటారండి. ఇట్లా మీ అన్నారండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.